ముద్రగడ పద్మనాభంకి తీవ్ర అస్వస్థత నెలకొంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16న గచ్చిబౌలి యశోద ఆసుపత్రిలో ముద్రగడను చేర్పించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. చూస్తున్న ముద్రగడ పద్మనాభంకి తీవ్ర అస్వస్థత నెలకొంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16న గచ్చిబౌలి యశోద ఆసుపత్రిలో ముద్రగడను చేర్పించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. పవన్, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఈ నెల 16న ముద్రగడకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 16వ తారీఖున యశోద ఆసుపత్రిలో చేర్చి వైద్యులు కిడ్నీ సంబంధిత వ్యాధికి సంబంధించి డయాలసిస్ చేస్తున్నారు. అయితే ఈ రోజు వార్డుకి షిఫ్ట్ చేయాల్సిన తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో ప్రస్తుతం ఐసీయూలో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది జూలైలో కూడా ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థకి గురయ్యారు. కొద్ది రోజుల పాటు కాకినాడలో యూరినరీ ఇన్ఫెక్షన్ తో పాటు డయాలసిస్ సంబంధించిన కూడా చికిత్స చేశారు. అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ లోనే కొన్ని వారాల పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత గత ఏడాది ఆగస్టులో పరిస్థితి ఆరోగ్యం బాగుండడంతో తిరిగి మళ్ళీ కిర్లంపూడి స్వస్థలానికి వచ్చి అక్కడి నుంచే తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే తిరిగి ఏడాది తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పట్లో ఏదైతే చికిత్స అందించారో మళ్ళీ డయాలసిస్ సంబంధించి కిడ్నీ సంబంధిత సమస్యలు పెరగడంతో 16వ తారీఖున ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి మెరుగవుతుందనుకున్న తరుణంలోనే ఒక్కసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సమాచారం తెలుసుకున్న కొంతమంది నేతలు, కుటుంబ బంధువులందరూ కూడా యశోద ఆసుపత్రికి తరలి వెళ్లిన పరిస్థితి నెలకొంది. పవన్. రైట్. ఓకే అప్పారావు.